పరమ పావనమైన భాగవత పురాణం భక్తికి, జ్ఞానానికి మరియు మోక్షానికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ గ్రంథాన్ని సుఖమహర్షి పారీక్షిత్తు మహారాజుకు ఉపదేశించాడు. దీనిలోని కథలు ఒక్కోటి భక్తిని, ధర్మాన్ని, భగవత్ స్వరూపాన్ని విశదపరుస్తాయి. సరస్వతీ నదీ తీరంలో మహర్షి శుకుడు కాశ్మీరంలో తపస్సు చేయుచుండెను. రాజు పారీక్షిత్తు ఆ మహర్షిని గమనించి, ఓ మహర్షి, నేను మరణ ముప్పున పడియున్నాను. జీవితం యొక్క నిజమైన అర్థం ఏమిటి? మానవ జన్మ ధర్మం ఏమిటి అని ప్రశ్నించాడు. సుఖ మహర్షి చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. నర జన్మ ధన్యం కావాలంటే భగవత స్మరణ తప్ప వేరొక మార్గము లేదు. శ్రీకృష్ణుని కథలను వినుటే ఉత్తమ మార్గము. ఈ విధంగా భాగవత పురాణ పారాయణం ప్రారంభమైంది. పురాతన కాలంలో నర్మదా నదీ తీరంలో ఉన్న నైమిసారణ్య మహాక్షేత్రం భక్తులు, ఋషులు తపస్సు చేసేందుకు ప్రసిద్ధి పొందింది. ఒకసారి అక్కడ శౌనకాది మహర్షులు దీర్ఘ యజ్ఞం నిర్వహిస్తూ, ధర్మం నిలిచే మార్గం ఏది అనే సందేహంతో సూత మహర్షిని ప్రశ్నించారు. భగవంతుని కీర్తనయే కలియుగంలో ధర్మ మార్గం. శ్రీకృష్ణుని లీలలు, ఆయన అవతార కథలు వినటం మోక్షాన్ని సిద్ధింపజేస్తుంది. అయితే ఈ మహిమాన్వితమైన భాగవత పురాణ కథను ఎలా వినిపించగలము? సూత మహర్షి మౌనంగా తల ఊపి, చిరునవ్వుతో శ్రీమద్భాగవతం ఎలా ప్రారంభమైందో వివరించడం మొదలుపెట్టాడు. పాండవుల పాలన అనంతరం అర్జునుడి కుమారుడైన పారీక్షిత్తు రాజ్యభారాన్ని చేపట్టాడు. అతను ధర్మనిరతుడు, పరమ భక్తుడు. ఒకసారి రాజా పారీక్షిత్తు వేటకు వెళ్లి అడవిలో తిరుగుతూ దాహార్తితో ఒక ఋషుల ఆశ్రమాన్ని చేరాడు. ఋషి శమీకుడు ధ్యానంలో ఉన్నాడు. పారీక్షిత్తు అతనిని పలకరించినా ధ్యానంలో నుండి వెలువడలేదు. కోపంగా రాజు, ఋషి మెడలో మృత సర్పాన్ని వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సమీక మహర్షి కుమారుడు శృంగి కోపంతో 7 రోజుల్లో రాజు పారీక్షిత్తు తక్షక సర్పంతో మరణిస్తాడు అని శపించాడు. ఈ శాపం వినిన వెంటనే పారీక్షిత్తు తన రాజ్యాన్ని విడిచిపెట్టి గంగా తీరానికి చేరాడు. అక్కడ అతనికి భగవత్ స్మరణ మినహా ఇంకేమీ అవసరం అనిపించలేదు. ఈ వార్త వినిన వెంటనే మహర్షులు, భక్తులు గంగా తీరానికి చేరారు. చివరకు సుఖ మహర్షి కూడా అక్కడికి వచ్చి పారీక్షిత్తుకు భాగవత పురాణ ఉపదేశం ప్రారంభించాడు. 7 రోజుల్లో ఏమి చేయాలి అని పారీక్షిత్తు ప్రశ్నించగా సుఖ మహర్షి ఇలా అన్నారు: శ్రీహరి లీలలను వినడం మోక్ష మార్గం. విను, ఓ రాజా, నేను నీకు శ్రీమద్భాగవత కథను వివరంగా చెప్పెదను. ప్రపంచం ఎలా ఆవిర్భవించింది? ఈ ప్రశ్నను రాజా పారీక్షిత్తు సుఖ మహర్షిని అడిగాడు. సుఖ మహర్షి, ఈ విశ్వాన్ని సృష్టించేది శ్రీహరి మహిమ. బ్రహ్మదేవుని తపస్సుతో సృష్టి ప్రక్రియ ఆరంభమైంది. సృష్టి ప్రారంభంలో నారాయణుడు యోగనిద్రలో ఉన్నాడు. అనంతసాగరంలో శేషశయనంలో విరాజిల్లుతున్నాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తపస్సు చేస్తూ శ్రీహరి స్మరణ చేశాడు. ఓ పరమేశ్వరా, ఈ జగత్తును సృష్టించడానికి నాకు జ్ఞానం ప్రసాదించు అని బ్రహ్మ ప్రార్థించాడు. తదుపరి శ్రీహరి తన నాభికమలంలో నుండి బ్రహ్మదేవుని సృష్టించాడు. ఈ కమలంలో కూర్చొని బ్రహ్మ యుగయుగాలుగా తపస్సు చేశాడు. చివరికి భగవంతుడు ప్రత్యక్షమై, తపస్సే నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని ఉపదేశించాడు. ఆ తర్వాత బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగా మారి సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. నారదుని ఉపదేశం. బ్రహ్మ సృష్టిని కొనసాగిస్తున్నప్పుడు నారద మహర్షి ప్రత్యక్షమయ్యాడు. నారదుడు పరమ భక్తుడు. ఆయన పరమేశ్వరుని కీర్తన మాత్రమే చేయడు, ధర్మ మార్గాన్ని కూడా బోధించేవాడు. తండ్రి, ఈ జగత్తు ఎందుకు ఈ విధంగా నాశనమవుతూ ఉంటుంది అని నారదుడు బ్రహ్మను ప్రశ్నించాడు. బ్రహ్మ చిరునవ్వుతో, ఓ నారదా, శ్రీహరిని సేవించేవాడే నిజమైన ఆనందాన్ని పొందగలడు అని బోధించాడు. నీకు ధర్మాన్ని బోధించే ఓ మహత్తరమైన పురాణం చెబుతాను. అది భాగవతం. నారదుడు ఆసక్తిగా వినిపించాడు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం కలిపిన ఈ పురాణం భగవంతుడి తత్వాన్ని తెలియజేస్తుంది అని బ్రహ్మ వివరించాడు. ఆఖరికి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. నారాయణుని విరాట్ స్వరూపాన్ని చూసిన ధ్రువుడు మంత్రముగ్ధుడయ్యాడు. ఆనందభాష్పాలతో భగవంతుని స్తుతించాడు. ప్రభూ, మీరే నాకు సర్వస్వం. నాకు ఏమి ఆశించను, మీ ఆశీస్సులు చాలని శ్రీహరి చిరునవ్వుతో ధ్రువుని ఆశీర్వదిస్తూ చెప్పాడు. ఓ ధ్రువా, నీవు అఖండ భక్తుడవు. నీవు అనంతకాలం ధ్రువతారగా వెలుగుతావు. నీ రాజ్యం కలియుగాంతం నిలుస్తుంది. ఈ విధంగా ధ్రువుని తపస్సు విజయవంతమై భగవంతుని అనుగ్రహాన్ని పొందాడు.
సత్యయుగంలో మహర్షి కర్దముడు తపస్సు చేసేవాడు. అతని తపస్సు ఫలంగా స్వయంభువ మనువు తన కుమార్తె దేవహూతిని అతనికి వివాహంగా ఇచ్చాడు. కర్దముడు తపోనిష్ఠుడిగా ఉండేవాడు. కాని తన భార్య దేవహూతి భక్తిగా, సేవాభావంతో ఆయనను ఆదరించింది. వారిద్దరికీ భగవతాంశుడైన కపిల మహర్షి పుత్రరూపంలో జన్మించాడు. ఒకరోజు కర్దమ మహర్షి నా తపస్సు పూర్తి అయింది, నేను అరణ్యానికి వెళ్ళాలి అని చెప్పి వనప్రస్థానికి బయలుదేరాడు. దేవహూతి కన్నీటి గాచి, నా కొడుకు చిన్నవాడే, నేనెవరిని ఆశ్రయించాలి అని విచారించింది. అప్పుడు కపిల మహర్షి తల్లిని ఓదార్చాడు. తల్లీ, భగవద్భక్తుల జీవితంలో భయమే ఉండదు. నేనిక్కడ ఉన్నాను, నీకు మోక్షమార్గం గురించి బోధిస్తాను. భక్తి మార్గం, కపిల మహర్షి బోధన. దేవహూతి తన కుమారుణ్ణి అడిగింది, ఓ వత్సా, మోక్షం పొందటానికి భక్తి మార్గమే శ్రేష్టమా లేక జ్ఞాన మార్గమా? కపిల మహర్షి చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, తల్లీ, మోక్షాన్ని పొందటానికి ఏకైక మార్గం భగవంతుని అనుసరించడమే. కేవలం జ్ఞానంతోనే సాధ్యపడదు. భక్తి వృత్తి లేనిదే జ్ఞానం నిష్ఫలమే. భక్తితో భగవంతుడిని పూజించిన వారికి జన్మ మరణ చక్రం తొలగిపోతుంది. వారు శ్రీహరిని చేరతారు. మనస్సు ఎప్పుడూ భగవంతుడిలోనే లీనమై ఉండాలి. అలా చేసినవారే నిజమైన మోక్షాన్ని పొందగలరు. ఈ ఉపదేశాన్ని వినగానే దేవహూతి లోక మోహాన్ని విడిచి కపిల మహర్షిని గురువుగా స్వీకరించి భక్తి మార్గంలో స్థిరమైంది. ఆమె తపస్సులో లీనమై అంతిమంగా పరమపదాన్ని పొందింది.